ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడుంది శ్రీవల్లి? అక్క, శ్రీవల్లి అక్క ఎక్కడుంది? కనిపించట్లేదు. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. శ్రీవల్లి కూడా ప్రసాదం ఇస్తే బాగుంటుంది. దేవుడు మనిద్దరిని ఆశీర్వదిస్తాడు బాబా. నువ్వు ఇన్స్పెక్టర్ గారి మొగుడు అయ్యావు, రేపు నేను ప్రెసిడెంట్ గారి పెళ్ళాన్నవుతాను. శ్రీవల్లి ఎక్కడా? ఇక్కడున్నావా? ఏంటి బావా ఇది? ఈ ప్రసాదం ఎందుకు నా తల మీద పెట్టావు? ఈ ప్రసాదం ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి పెడతారు, నువ్వు నాకు పెట్టడం ఏంటి? కొంపదీసి మా శ్రీవల్లి అక్క తల మీద పెట్టాలనుకుంటున్నావా? నువ్వు ప్రతిదానికి అనుమానిస్తావు. కళ్యాణం అనే కాదు, ప్రసాదం తల మీద పెడితే మంచిదని కూడా అన్నారు. ఓం తచ్చన్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 శాంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అసలే నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం, హారతి ఆరిపోవడం అపశకనం కదా అన్నయ్య. ఏదైనా ప్రమాదం జరుగుతుందా అన్నయ్య? కంగారు పడకమ్మా, గాలికి ఆరిపోయి ఉంటుంది. అంతా మంచి జరగాలని మీరు ఆ భగవంతుని కోరుకోండి. మీ గంగన్నయ్య ఉండగా మీకేమవుతుంది తల్లి? ఏంటమ్మా, శ్రీవల్లిని తీసుకొస్తానని చెప్పి తనని తీసుకురాలేదేంటి? అక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంది అన్నయ్య. సరే, మనమే వెళ్దాం పదండి. అర్చన చేయించమన్నాను కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మా శ్రీవల్లి అక్క తల మీద పెట్టడానికి ఇలా చేసావు కదూ. ప్రసాదం పెడితే కళ్యాణం అయిపోతుందనేసి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు బావా, నీకు మర్యాద దక్కదు. పైగా మా అన్నయ్య కూడా గుళ్ళోనే ఉన్నాడు. ఈ విషయం తెలిస్తే నువ్వు గుళ్ళో ఉన్నా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించడు. ఏంటెక్కువ చేస్తున్నావు? నేను శ్రీవల్లి కోసం వచ్చానని నీకు చెప్పానా? నాకు తెలుసు బావా, నువ్వు ఉన్నట్టుండి గుడికి వెళ్దాం అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. దండం పెట్టుకోవడం అయిపోయిందా? నోరు మూసుకొని పద.
అలా ఎందుకు కొట్టావమ్మా? నా తల మీద ప్రసాదం ఎందుకు పెట్టాడన్నయ్యా? ఈ గుళ్ళో ప్రసాదం తల మీద పెడితే పెళ్లి చేసుకున్నట్టేనని అందరికీ తెలుసు కదా, అలా ఎలా చేస్తారీనా? అయ్యయ్యో, కాలు జారి స్లిప్ అయ్యి కింద పడిపోతుంటే అలా జరిగిందండి. కావాలని చేయలేదండి. మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది అరటి తొక్క గురించా? అరటి తొక్క గురించే. ఆ అరటి పండు తిని నేనే తొక్క బయట పడేశాను. సారీ అంకుల్. ఆ, ఇప్పుడు చెప్తావేంటి పాప? నీ ముక్కలైన ప్రమిదతోనే దీపాన్ని సెట్ చేసినందుకు నాకు బాగానే పనిష్మెంట్ ఇచ్చావులే. శ్రీవల్లి, అపార్థం చేసుకోవద్దమ్మా. రాజుగారు అలాంటి వారు కాదు. ఏదేమైనా సరే ముక్కు మొహం తెలియనోడు మొగుడైపోతాడేమో చూసుకోండి. నువ్వు నోరు మూసుకొనుంటే మంచిది బావా. లేనిపోని విషయాల్లో తలదూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నన్నే మాట్లాడద్దంటున్నావేంటి? ఇక్కడ జరుగుతుంది అదే కదా. ఎదుటి వాళ్ళు తన తల మీద చేయి పెడితే భస్మం అయిపోతారు, కానీ ఇలా వేరే వాళ్ళ గురించి అపార్థం చేసుకునే అవసరం లేదు. నేను బావని కాబట్టి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నన్నేమీ అనలేదు. అతను ఇబ్బంది పెట్టాడు కాబట్టి చంప చెళ్ళుమనిపించింది. ఎంతైనా మనవాడు మనవాడే, పారాయివాడు పారాయివాడే. నేనే ఈ అబ్బాయికి బెల్లం ప్రసాదం ఇచ్చానమ్మా. ఇంతవరకు మీరిద్దరూ కష్టపడి ఈ పాపకి దీపం చేయడం నేను చూసి ముచ్చటపడ్డాను. అప్పుడు నేనే ప్రసాదం తీసుకోమని చెప్పడంతో ఆ ప్రసాదం మీకిద్దామని ఇతను వచ్చాడమ్మా. కానీ నువ్వలా చేయి చేసుకోవడం తప్పు కదా తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.